ముందుగా అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనం ఒక ఫేమస్ టెంపుల్ని విజిట్ అవ్వబోతున్నాము. సో మీకు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి మంచిగా అన్ని ఓవర్ చూపిస్తాను ఎలా ఉండబోతుందో. ఈ మధ్య చాలా ప్లేసెస్ నుంచి చాలామంది విజిట్ వస్తున్నారు. ప్లస్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు భక్తులు చాలామంది వచ్చారు. సో లోపలికి వెళ్ళి మీకు మొత్తం అంతా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం గుడి ముందు ఉన్నాం ఇప్పుడు. సో ఇది గుడి ఎంట్రన్స్. సో గుడికి లోపల పోయే ముందు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. మనం యాక్చువల్గా శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటాం? ఎందుకంటే విష్ణు అవతారమైన 7వ అవతారం ఎవరంటే రాముడు పుట్టినరోజు ఈరోజు. సో ఆ రోజు ఎంతో పవిత్రమైన రోజు, మన రాముడు పుట్టినరోజు కాబట్టి మనం శ్రీరామనవమి జరుపుకుంటాము. యాక్చువల్గా రాముడు ఎవరి కొడుకు అంటే అయోధ్య రాజైన దశరథ మహారాజు. అతనికి 3 భార్యలు. ఎవరెవరంటే కౌశల్య, సుమిత్ర, కైకేయి. కౌశల్యకి పుట్టిన కొడుకే రాముడు. అతను ఎల్డర్ బ్రదర్ అనమాట, అంటే అందరికంటే పెద్ద. సెకండ్ భార్య అయిన సుమిత్రకి పుట్టిన వాళ్ళే భరతుడు, శత్రుఘ్నుడు, వాళ్ళు చిన్నవాళ్ళు. తర్వాత కైకేయికి పుట్టిన కొడుకు మన లక్ష్మణుడు. సో లక్ష్మణుడికి రాముడు అంటే చాలా ఇష్టం, చాలా ప్రియమైన తమ్ముడు అనమాట.